భారత్ మీడియా న్యూస్ కి స్వాగతం. యాదాద్రి భువనగిరి జిల్లా వాలిగుంట మండలం సుంకిశాల గ్రామంలో మంగళవారం రోజున శ్రీ శ్రీ సర్దార్ సర్వై పాపన్న 376వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించిన గౌడ కులస్తులు, గ్రామ పెద్దలు పెద్ద ఆయన ఆశయాలను సాధిస్తామని ఆయన అన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం పెద్దలు గౌడు కుమ్మగాని ఐలయ్య, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి చెరుకు శివయ్య గౌడ్, సర్దార్ సర్వై పాపన్న ఉత్సవ కమిటీ అధ్యక్షులు మల్లేశం గౌడ్, గౌడ సంఘం నాయకులు చెరుకు సత్యనారాయణ గౌడ్, రాగిల్ రాములు గౌడ్, గోపగాని కుమార్, నల్లమ్మ సభ భిక్షపతి, చెరుకు అంజయ్య, చెరుకు ముత్యాలు, కుమ్మగాని జంగయ్య, చెరుకు స్వామి, చెరుకు మల్లేశం, భీమగాని వెంకటేశం, పాండల వెంకటేశం, చెరుకు ఉపేందర్, చెరుకు ఆంజనేయులు, రామచంద్ర, వెంకటేశం, వరలక్ష్మి, అరుణ, స్పందన, లక్ష్మమ్మ, లలిత, కృష్ణవేణి, అనసూయ, లక్ష్మమ్మ, రాములమ్మ, లక్ష్మి, లింగమ్మ, గౌడ కులస్తులు మరియు తదితరులు పాల్గొన్నారు. జై ఇక్కడ వచ్చినటువంటి మన గౌడ బాంధవులు మరియు వివిధ కులాలకు చెందిన వారు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, సర్వై పాపన్న అనే ఒక మహా వ్యక్తి, ఇతను మన ఓన్లీ గౌడ్స్ కాకుండా కులమత భేదాలు లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కలుపుకొని పోయి ఒక రాజుగా పరిపాలన రాజ్యాన్ని ఏలి మన అందరూ కలుపుకొని పోయి ఒక శిలాసపురం, ఒక గోల్కొండ కోటను వెళ్ళినటువంటి మహానీయుడు మన సర్దార్ సర్వై పాపన్న. ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం ప్రతి సంవత్సరము ఇలాగే జరుపుకుంటున్నాం. కాబట్టి మనం ఇంకా కూడా ఐక్యత అనేది కొద్దిగా మనకు రావాలి. ఇంకా కాకపోతే ఏంటంటే మనం ఏకదమ్మ ఐక్యతనే రాదు. కాబట్టి ముందు తరాలకు ఐక్యత వస్తుంది, దాన్ని మనం సాధించగలుగుతాం. కాబట్టి మన పాపన్న ఆశయాలను ముందుకు తీసుకుపోవాలని మన గ్రామ పెద్దలను అందరినీ కోరుకుంటూ నేను ముగిస్తాను. ప్రతి సంవత్సరం చేసుకోవాలి. ఈ పాపన్న గురించి చెప్పాలంటే పెద్ద ఉంది. ఒక మామూలు మన కౌండినే గోత్రంలోకి వచ్చిన పాపన్న ఒక రాజ్యాన్ని చేతులు తీసుకొని సాధించిన వీరుడు. ఇప్పుడైనా ఆయనకు ధన్యవాదాలు. ఇది ఏంటంటే ఒక మామూలుగా మూలకులను పెట్టి కాళ్ళెక్కి జనాన్ని పోగు చేసుకొని 12 మందితోనే 12,000 మంది పోగు చేసి సాధించి 7 నెలలు 8 నెలలు అధికారం చేతులు పట్టుకొని సాధించిన వీరుడు సర్దార్ పాపన్న. సర్దార్ పాపన్నకు సర్దార్ పాపన్నకు ఎంతో ఒక మన గోల్కొండ జిల్లాను జయించి 12,000 మంది రాజరికాన్ని మొత్తము తను ఓడించి తన చేతిలో పట్టుకొని తను ఒక గొప్ప సామ్రాజ్యాన్ని జయించి ఈరోజు మనకు ఒక గుర్తింపుగా నిలిచాడు. కాబట్టి మన గౌడ్స్, మన కౌండల్యం మొత్తం కూడా మనం ఒక ఐక్యతగా ఉండి మన ఏదైనా కూడా మనం సాధించుకొని మన సర్దార్ పాపయ్య గురించి గొప్పగా సాధించుకొని మనం ప్రతి జన్మదినం కూడా ఈ విధంగా గొప్పగా సన్మానం చేసుకోవాలని తెలపడం జరుగుతుంది. 166వ జయంతి సందర్భంగా ఈరోజు సుంకిశాల గౌడ అందరూ ఇక్కడ సుంకిశాలకు రావడం జరిగింది విగ్రహం దగ్గరికి.
ఈరోజు మనం పెట్టి 10 సంవత్సరాలు అవుతుంది విగ్రహం. మన ప్రతి సంవత్సరము జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు మన రేవంత్ రెడ్డి గారు ట్యాంక్ బండ్ దగ్గర 4 గంటల విగ్రహ ఆవిష్కరణ ఉంటుంది. ఈరోజు గుర్తింపు వచ్చింది. సర్దార్ సర్వై పాపన్న అనేది ఒలిగొండ మండలంలో ఫస్ట్ మన భువనగిరిలో కైలాసపురంలో విగ్రహం పెట్టిరు. దాని తర్వాత మన సుంకిశాలలో విగ్రహం పెట్టాం. ఇప్పటికి 40 విగ్రహాలు పెట్టి యాదాద్రి జిల్లాలోనే నెంబర్ 1గా మన పాపన్న విగ్రహాలు ప్రతి ఒక్క గ్రామంలో పెట్టుకుంటున్నారు. గౌడ జాతి అందరూ ఈ ఐక్యతతో ఉంటే గౌడ జాతి ఎక్కడైనా మనం గెలుస్తాం. రేపు గౌడ్లో మన ఎక్కడ ఫస్ట్ మనకు టీఆర్టీ ఏంటంటే గౌడ్స్ అన్ని గ్రామాలలో 60-70% మనం ఉన్నాం. కాబట్టి మనకు ప్రతి ఒక్కరికి గౌడ్లకు ఏ అవసరం ఉన్నా ఈరోజు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మీకు అన్ని అవకాశాలు ఉన్నాయి, మీకు అది అన్ని అవకాశాలు ఇస్తున్నాయి. ఈరోజు ట్యాంక్ బండ్ దగ్గర విగ్రహం పెడుతున్న 4 గంటలు మీరు అందరూ రండి అని బస్సు కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇలా కైలాసపురంలో కూడా వీళ్ళ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కూడా కైలాసపురం విగ్రహం వాళ్ళ సొంత ఊరిలోనే సర్దార్ సర్వై పాపన్న పుట్టిన ఊరిలోనే ఇలా విగ్రహం ఆవిష్కరణ ఉంటుంది. పాపన్న అనేది ఒక బహుజన విప్లవ వీరుడు. పాపన్న అనేది ఎవరికి భయపడలేదు. అన్ని కులాలకు కలుపుకపోయి అన్ని బహుజనంగా అందరితో సహకరించి పాపన్న విషయాలలో ఏమున్నా ఏ ప్రాబ్లం ఉన్నా కులమతం లేకుండా ఉమ్మడి సాగలి పక్కీరోళ్ళు అన్ని కులాలను కలిసి కళ్ళు పోసి ఆయన పాపన్న అనేది మంచిగా ఉంటే పాపన్న ఎదుగుతుంటే ఔరంగజేబులు ఏం చేశారంటే ఈ పాపన్న ఎదుగుతుందని చెప్పేసి చంపాలని చెప్పేసి చంపేయడం జరిగింది. ఆయన తలకాయ తీసుకుపోయి వరంగల్ ఢిల్లీలో కోటలో మొండం వేసారు. తర్వాత కాలు చేతులు తీసుకొచ్చి వరంగల్ భువనగిరిలో కోటలు వేసారు. ఆయన ఎప్పుడు మన స్థిరస్థాయిలో 400 ఏళ్ళ చరిత్ర ఇది. ఎప్పుడు పాపన్నను మనం ఒక దగ్గర మన బోనాల పండుగ పోయినా మనం ఏదైనా గౌడంలో మీటింగ్ అయినా ఒక దండ వేసుకొని పోతే మన పాపన్న మన ఊర్లో మంచిగా ఉంటుంది. పాపన్నకి ఇట్లా వచ్చిన అందరికీ పాపన్న పేరు మీద ఉన్న అందరు ప్రతి ఒక్కరు గౌడ సోమకాలంగా అన్ని కులాలు కూడా మంచిగా మీరు అందరూ కలిసిమెలిసి పాపన్న జయంతి ఉత్సవాలు జరుపుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు నాకు అందరూ థ్యాంక్ యూ చెప్తున్నాను.